కరువుకు మారుపేరైన అనంతపురం జిల్లాలో బిందు తుంపర సేద్యం జోరుగా సాగుతోంది. ఏటా వెంటాడుతున్న అనావృష్టితో బోరుబావుల్లో అంతంత మాత్రమే వస్తున్న నీటిని ఒడిసిపట్టి బంగారు పంటలు పండిస్తున్నారు రైతులు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు. కరువు సీమ రూపురేఖలు మార్చడంలో ఎంతగానో ఉపయోగపడుతున్న బిందు తుంపర సేద్య పరికరాల పంపిణీలో ఎప్పట్లాగా ఈ ఏడాది రాష్ట్రంలోనే అనంతపురం జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఏపీగా పేరుగాంచిన అనంతపురం జిల్లాలో విస్తరిస్తున్న బిందు సేద్యంపై ప్రత్యేక కథనం. ఏ ఏటికాయేడు కరువు బారిన పడి పంటలు పండక తాగునీటి కోసం నానా అవస్థలు పడే అనంతపురం జిల్లాలో కొంతకాలంగా మార్పు కనిపిస్తోంది. బిందు తుంపర సేద్య పరికరాల వినియోగంతో జిల్లా రైతుల స్థితిగతులు మారుతున్నాయి. వర్షాధారం కింద సంప్రదాయంగా వేస్తున్న వేరుశెనగ, కంది వంటి పంటలకు స్వస్తి చెప్పి వాణిజ్య పంటల సాగులో అద్భుతాలు సృష్టిస్తున్నారు. హంద్రీనీవా ద్వారా చెరువులకు నీటిని విడుదల చేయడంతో జిల్లా వ్యాప్తంగా భూగర్భ జలాలు పెరిగాయి. గతంలో ఎండిపోయిన బోరుబావుల్లో సైతం నీళ్లు వస్తున్నాయి. బిందు తుంపర సేద్య పరికరాలతో పెద్ద ఎత్తున అన్నదాతలు పంటల సాగు చేస్తున్నారు. ఉన్న కొద్దిపాటి నీటిని వినియోగించుకొని ఎక్కువ విస్తీర్ణంలో పంటలను పండిస్తున్నారు. జిల్లాలో గతంలో 1,00,000 హెక్టార్లకు లోపే పండ్ల తోటల సాగు ఉండేది. డ్రిప్ పరికరాలు అందుబాటులోకి రావడంతో సుమారు 2,00,000 హెక్టార్ల వరకు తాజాగా పండ్ల తోటలు, కూరగాయల సాగు కొనసాగుతోంది. ఈ ఏడాది అరటి, చీని, దానిమ్మ, ఖర్జూర, కలింగర సాగు విస్తీర్ణం పెరిగిందని అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది అనంతపురం జిల్లాకు 31,750 హెక్టార్ల బిందు తుంపర సేద్య పరికరాల పంపిణీ లక్ష్యం పెట్టుకోగా ఇప్పటికే దానిని అధిగమించినట్లు అధికారులు చెబుతున్నారు. గత ఏడాది జిల్లాలో 27,000 హెక్టార్లకు, 2015-16లో 23,000 హెక్టార్లకు బిందు తుంపర సేద్య పరికరాలు సరఫరా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది 2,10,000 హెక్టార్లకు బిందు తుంపర సేద్య పరికరాల సరఫరా లక్ష్యంగా పెట్టుకోగా 1,60,000 హెక్టార్లకు మాత్రమే సరఫరా చేశారు. జిల్లా అవసరాల దృష్ట్యా అర్హులైన రైతులందరికీ పరికరాలను సరఫరా చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ సంవత్సరానికి గాను రాష్ట్ర వ్యాప్తంగా 2,10,000 హెక్టార్ల టార్గెట్గా నిర్ణయించడం జరిగింది. దాంట్లో ఇప్పటి వరకు 1,60,000 హెక్టార్లు పూర్తి చేయడం జరిగింది. అయితే అనంతపురం జిల్లాకి 31,750 హెక్టార్లు లక్ష్యంగా నిర్ణయించగా ఈరోజు దాన్ని అధిగమించి 31,800 హెక్టార్లకి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ ఆన్లైన్లో మంజూరు చేయడం జరిగింది. మార్చి 31వ తేదీ నాటికి దాదాపు 33,000 పైచిలుకు హెక్టార్లలో రైతులకి ఈ బిందు తుంపర సేద్య పరికరాలు అందించడానికి మంజూరు ఉత్తర్వులు ఇవ్వడం జరుగుతుంది. ఇది లాస్ట్ ఇయర్ 27,000 హెక్టార్లు ఇవ్వడం జరిగింది. అంత ముందు సంవత్సరం 23,000 హెక్టార్లు జరిగింది. అలా సంవత్సరం కూడా పెరుగుతూ పోతూ ఉంది. ముఖ్యంగా ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది. ఎందుకంటే వర్షాలు బాగా పడి బోర్వెల్స్ అనేవి రీఛార్జ్ కావడం, అలాగే హంద్రీనీవా వాటర్ తోటి అనేక చెరువులు నింపడం వల్ల ఆ చెరువులు నింపిన గ్రామాల్లో కూడా బోర్వెల్స్ బాగా రీఛార్జ్ అయ్యి ఎక్కువ మంది రైతులు ముందుకు రావడం, రాష్ట్ర ప్రభుత్వం కూడా అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి కరువు పరిస్థితులను, అలాగే అనంతపురం జిల్లాని హార్టికల్చర్ హబ్బుగా చేయాలనేటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు టార్గెట్తో సంబంధం లేకుండా ఇంకా అధికంగా కూడా చేయమని చెప్పి ఇచ్చున్నారు. ఇప్పటి వరకు ఈ పూర్తి స్థాయిలో టార్గెట్ను అచీవ్ అయినటువంటి జిల్లా మన అనంతపురం జిల్లా ఒకటే. రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే 76% టార్గెట్లో 76% అచీవ్ అయితే మనం 100% అచీవ్ అయ్యి ఇంకొక అదనంగా 5 to 10% చేయడానికి కూడా సిద్ధంగా ఉంది. పండ్ల తోటల సాగును ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. అందులో భాగంగానే రైతులకు 90% రాయితీతో బిందు తుంపర సేద్య పరికరాలు సరఫరా చేస్తోంది. జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితుల దృష్ట్యా చిన్న సన్నకారు రైతులతో పాటు 10 ఎకరాల భూమి ఉన్న రైతులకు కూడా ఈ సౌకర్యం కల్పిస్తోంది. ఎస్సీ, ఎస్టీలకు 100% రాయితీతో పరికరాలను సరఫరా చేస్తోంది. జిల్లాలో రైతులు కొంతకాలంగా పండ్ల తోటలతో పాటు కూరగాయల సాగుపైన దృష్టి మళ్లించారు.
జిల్లా వ్యాప్తంగా సుమారు 60,000 హెక్టార్లలో టమాటా పంటను సాగు చేస్తున్నారు. మిర్చి, వంగ, బెండలతో పాటు ఇతర పంటలను పెద్ద ఎత్తున సాగు చేస్తున్న నేపథ్యంలో డ్రిప్ పరికరాల అవసరం నానాటికి పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు. వీలైనంత ఎక్కువ విస్తీర్ణంలో బిందు తుంపర సేద్యం సాగులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని చెబుతున్నారు. హార్టికల్చర్ క్రాప్స్ వేయడానికి బాగా రైతుల్లో అవేర్నెస్ బాగా పెరిగింది. ముఖ్యంగా ఈ సంవత్సరం గత సంవత్సరం చూసినట్లయితే అరటి దాదాపుగా ఈ 31,000 హెక్టార్లో ఒక 3-4,000 హెక్టార్లు అరటికి వస్తుంది. అరటి 2-3 సంవత్సరాలుగా ప్రైజెస్ బాగా స్టేబుల్గా ఉండడం, అరటి పండించే ప్రాంతాలైనటువంటి పుట్లూరు, ఎల్లనూరు, తాడిపల్లి ప్రాంతంలో వర్షాలు బాగుపడి మనం బోర్వెల్స్ రీఛార్జ్ కావడం, కాన్స్టెంట్గా ప్రైజెస్ ఉన్నందువల్ల రైతులు ఎక్కువగా అరటి వైపు మొగ్గు చూపుతున్నారు. అలాగే తక్కువ నీళ్లు ఉన్నా కూడా తక్కువ సమయంలో పంటలు పండించేటువంటి రకాలైనటువంటి మస్క్ మెలన్ కానీ, అంటే మనం కర్బూజా కానీ, కలింగర కానీ, అలాగే వెజిటబుల్స్ కూడా చాలా ఎక్కువగా వేస్తున్నారు. ఉదాహరణకు మనం అనంతపురం చుట్టుపక్కల మండలాలు దాదాపు ఒక 10-15 మండలాల్లో అన్ని రకాల కూరగాయలు, బెండ కానివ్వండి, ఇతర వంగ కానివ్వండి, టమోటా కానివ్వండి, పచ్చిమిరప కానివ్వండి, ఇలా అన్ని రకాల కూరగాయలు కూడా పండిస్తున్నారు. ఈ కూరగాయలు హైవేకి దగ్గరగా ఉన్నటువంటి మండలాలు కాబట్టి సాయంత్రానికి హైవే మీద లారీల్లో ఎక్స్పోర్ట్ చేసి అటు బెంగళూరు కానీ ఇటు హైదరాబాద్కు కానీ ఎక్స్పోర్ట్ చేసి మంచి ధర పలుకుతూ ఉంది. అలాగే ఇక్కడ మనం గమనించినట్లయితే బిగ్ బాస్కెట్ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ఒక ప్యాక్ హౌస్ను గార్లదిండ దగ్గర నిర్మించారు. వాళ్ళు కూడా కూరగాయలు మొత్తం అలాగే పండ్లు కొని ప్యాకింగ్ చేసేసి వివిధ కంపెనీలకు ఇస్తున్నారు. అలాగే కళ్యాణదుర్గం రోడ్లో మన లోకల్గా ఉన్నటువంటి ఒక ఎంటర్ప్రెన్యూర్ కూడా ఈ మంచి ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ నిర్మించి దాన్ని కూడా తీసుకుంటున్నారు. అలాగే సీకేపల్లి ప్రాంతంలో నింజా కార్ట్స్ అని చెప్పి ఒక సంస్థ, వాళ్ళు కూడా ఆ ప్రాంతంలో పడిన అన్ని రకాల కూరగాయలను సేకరించి వాళ్ళు బెంగళూరులోని మరి ఇతర నగరాల్లోని మార్కెట్లకు పంపిస్తూ రైతులకు అనువైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి పెద్ద ఎత్తున మనకు అటు బెంగళూరు ఇటు హైదరాబాద్ 2 మార్కెట్ల దగ్గరగా ఉన్నాయి కాబట్టి రైతులు ఉద్యాన పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. ఉద్యాన పంటలు అంటే ఖచ్చితంగా డ్రిప్తో పోవాలి కాబట్టి మన జిల్లా అధికంగా చేస్తుంది. కరవును ప్రారద్రోలి అనంతరం హార్టికల్చర్ హబ్ గా మారుస్తామని జిల్లా పర్యటనకు వచ్చిన ప్రతిసారి ముఖ్యమంత్రి చెబుతూనే ఉన్నారు. ఆ మేరకు జిల్లాలో సాగు విస్తీర్ణం పెరుగుతోంది. మరోవైపు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు కొంతకాలంగా తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. టమోటా సహా అన్ని కూరగాయలకు ధరలు లేక పైర్లు తోటల్లోనే వదిలేశారు. పండ్ల తోటలకు ఆశించిన స్థాయిలో లాభాలు లేవు. ప్రభుత్వం పండించిన పంటల అమ్మకాలపై దృష్టి సారించి రైతులకు న్యాయం చేయాలని జిల్లా వాసులు కోరుతున్నారు. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటే రైతులు నష్టాలను అధిగమించి అధికంగా పంటలు పండించేందుకు వీలవుతుంది.